ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, నువ్వెందుకు దూరంగా ఉండాలి? ఇదేమి తారగారి ఇల్లు కాదు. నువ్వేమి తారగారి గడప దాటి లోపలికి రాలేదు. అవునత్తయ్య గారు, ఇది గుడి. గుడికి ఎవరైనా రావచ్చు, ఎక్కడైనా వచ్చి కూర్చోవచ్చు. ఆపడానికి ఎవ్వరికీ ఎలాంటి హక్కు లేదు. నిన్నేనమ్మా, నువ్వురా. వద్దు కృష్ణ, నువ్వు ఆగు. ఎందుకు ఆగాలమ్మా? పూజలో నువ్వు కూర్చుంటే ఏమవుతుంది? తారగారు, ఇది మీరు చేయిస్తున్న పూజేనా? అన్నయ్య గారు జరిపిస్తున్న నవరాత్రుల ఉత్సవాలేనా? లేక మీరు చందాలు ఖర్చులు పెట్టుకుంటే ఈ పూజ ఉత్సవాలు రాణమ్మ వాళ్ళ కూతురులు చేయిస్తున్నట్టుంది. చూడు బేబీ, చూడు. చూసే వాళ్ళంతా రాణమ్మ చేయించే పూజకి మనం వచ్చినట్టు అనుకుంటున్నారు. కష్టం మీది, ఫలితం పుణ్యం వాళ్ళది మేడం. దేవుడి దగ్గర ఖర్చు పెడితే పుణ్యం కాదు. దేవుడి మీద భక్తితో ఉంటే, పక్క వాళ్ళకి దేవుళ్ళ సహాయం చేస్తే, మనలో మంచితనం ఉంటే అప్పుడు పుణ్యం వస్తుంది. మీరనుకునేలాగా దేవుడు అనుకుంటే కోటాది కోట్లున్న వాళ్ళకే ముక్తి మోక్షం కలుగుతుంది కదా. రాధా, నువ్వు ఎవరితో ఉంటూ ఎవరిని వెనకేసుకొస్తున్నావు? నేను మంచి వైపు ఉన్నాను, న్యాయాన్ని వెనకేసుకొస్తున్నాను. అంటే మేము అన్యాయం వైపు ఉన్నామన్నా రాధాబాబు? అలా అని నేననలేదే. తారా, ఊళ్ళో ఏంటి గొడవ? బేబీ, నీకు నేను చేస్తుంది గొడవలా అనిపిస్తుందా? నాకు నచ్చని వాళ్ళని పిలిచావు, సరే అని ఊరుకున్నాను. నాకు నచ్చని వాళ్ళతో కలిసి పూజ చేసుకోమంటే నేనెలా చేసుకుంటాను? తారగారు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ పూజ చేస్తుంది మా అక్క. రేపు కుంకుమార్చన కూడా మా అక్కే చేస్తుంది. మీరు, నేను, మనందరం పూజ చూడ్డానికే వచ్చాం. ఎవరు మనతో ఉంటే ఏంటి? పూజ చూసుకుని భక్తితో వెళ్ళిపోదాం. మీతో కలిసి పూజ చూడాల్సిన అవసరం నాకు లేదు. అత్తయ్య గారు, మీరలా వెళ్ళొద్దు. నేను వెళ్ళిపోతే మీకు సంతోషమే కదా. ఎందుకు పై పై నాటకాలు? ఆగుతారా, నువ్వు వెళ్ళిపోతే బాగోదు. బేబీ, నా మాటకి గౌరవం లేని చోట నాకు విలువివ్వని వీళ్ల దగ్గర నేనుండను. తారగారు, కావాల్సి వస్తే మేమే వెళ్ళిపోతాం. మీరుండండి అమ్మా. మీకు నేను వెళ్ళిపోవడమే కదా కావాల్సింది, అందుకే వెళ్ళిపోతున్నా. తారగారు, తారగారు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.